వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో గోంగూర చట్నీ చేస్తున్నాము. గోంగూర చట్నీ చాలా బాగుంటుంది. ముందుగా గోంగూర ఆకులు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక జాలి గంటలో వేసుకోండి. వాటర్ ఆరిపోయాక ఒక గిన్నెలో తీసుకొని గిన్నెలో ఆయిల్ పోసి అందులోకి పచ్చిమిర్చి వేసుకోండి. ఒక్క కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకొని ఒకసారి బాగా కలిపాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పక్కకు పెట్టుకొని గోంగూర ఆకులని ఆయిల్లో వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోండి 5 minutes. అందులో ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ఆనియన్ కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసుగా కట్ చేసుకొని గోంగూర ఆకులో వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఇప్పుడు ఈ పల్లీలు, పచ్చిమిర్చిలో 1 teaspoon ఉప్పు, ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న తర్వాత గోంగూర ఆకుని ఒక 5 minutes చల్లారబెట్టాక ఈ గోంగూర పేస్ట్ అనేది మిక్సీ జార్లో వేసుకోవాలి. నెమ్మదిగా వేసుకుంటూ చూడాలి. గోంగూర ఆకుని వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే గోంగూర చట్నీ రెడీ. నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. గోంగూర చట్నీ చాలా బాగుంటుంది. ఒక గిన్నెలో ఆయిల్ పోసి అందులోకి జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని కలబెట్టుకొని 1 స్పూన్ పసుపు వేసి అంటే బాగుంటుంది. ఒకసారి బాగా కలపాలి. గోంగూర చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పోపుని గోంగూర పచ్చడిలో వేసుకోండి. ఒకసారి వేసి బాగా కలపండి. ఇలా చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చి ఒక లైక్ ఇవ్వండి. ఇలా చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత టేస్టీగా ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక ప్లేట్లో రైస్ తీసుకొని ఎగ్స్, గోంగూర పచ్చడి కొంచెం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది. విత్ ఎగ్ కాంబినేషన్ ఇలా కలుపుకుంటూ తింటే చాలా బాగుంటుంది. తింటే మాత్రం చాలా బాగుంటుంది గోంగూర చట్నీ. నాకు చాలా ఇష్టం. ఇలా కలుపుకుంటూ తినాలి. ఎగ్ పెట్టుకొని చాలా బాగుంటుంది. చాలా బాగుంది కర్రీ మాత్రం, చట్నీ. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.